హలో పవన్. హరీష్. ఏం చేస్తున్నావు? అంత మంచిదేనా? అంతా బాగా అంత బాగేనా? అంత బాగా పవన్. ఎట్లుంది ట్రైనింగ్? బాగుంది హరీష్, బాగా నడుస్తుంది. అవునా? అయితే ఎస్ఎస్జిడి గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటానా. ఇదే మీ మీ అప్పుడు అంటే మా అప్పుడు 23 బ్యాచ్ కదా, మీది 24 కదా. అయితే అప్పటికిప్పటికి చేంజెస్ జరిగినాయి కదా. అంటే మా అప్పుడు ఎట్లా అంటే ఒకసారి రన్నింగ్ జరిగింది, ఒకసారి మెడికల్ జరిగింది. మీ అప్పుడు ఎట్లా అంటే రన్నింగ్ మెడికల్ రెండు ఒకసారి జరిగినాయి కదా. అవును హరీష్. అయితే ఇప్పుడు అంటే రెండు ఒకసారి జరిగితే ఎట్లుంటుంది అనేది నీ మాటల ద్వారా చెప్తావా? ఓకే హరీష్, చెప్దాం. అయితే ఫస్ట్ మీకు గేట్ దగ్గర మీకు టైమింగ్ ఏమి ఇచ్చిర్రు? అసలు గేట్ దగ్గర ఎట్లా అంటే మీకు ఎట్లా జరిగింది అంటే చెప్తావా? హరీష్, మాకు 5కి రిపోర్టింగ్ సెంటర్ ఉండే. దగ్గర. సెంటర్ దగ్గర 5కి రిపోర్టింగ్ ఉంటే ఎందుకైనా మంచిదని ఒక గంట ముందే పోయాను. ఆహా. అక్కడికి అయినాక అక్కడ సార్లు ఉంటారు, అందరూ మన గైడ్ చేస్తారు అన్ని. అంటే ఏమి ఇవ్వాలి, ఏం చూపెట్టాలి అక్కడ. ఓకే. అక్కడ అన్ని గైడ్ చేస్తారు. మాకేం అక్కడ మనకి చెప్పారంటే ఏమేమి ఒక చెక్ చేస్తారు ఎంట్రెన్స్ దగ్గర? అడ్మిట్ కార్డు, ఆ, అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు చెక్ చేస్తారు. ఓకే. చెక్ చెక్ చేసి చేసి లోపల పంపించేస్తారు. పంపిస్తారు. ఓకే. పంపించేస్తారు. అక్కడ మనకు అక్కడ అడ్మిట్ కార్డు మీద ఒక నెంబర్ రాస్తారు. అవును. అది లాస్ట్ దాకా మనకు అదే నెంబర్ అలాట్ అయి ఉంటుంది. ఓకే. మెయిన్ ఒకటి ఏంటంటే మన దగ్గర ఖచ్చితంగా పెన్ ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. అవును. ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ మన సిగ్నేచర్ అడిగేది తెలియదు. ఎక్కడ అవును. మనం బ్లూ ఎక్కడ ఏ పెన్ ఫామ్ తీసుకోవాలి. అది ఫిల్అప్ కూడా బ్లూ బ్లూ పెన్ కలర్ తీసుకోవాలి. తీసుకోవాలి. బ్లూ కలర్ ఓకే. తీసుకెళ్ళాలి పక్క. ఓకే. క్యారీ లోపల ఖచ్చితంగా క్యారీ చేయాలి బ్లూ పెన్ ఒకటి. లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సీక్వెన్స్ లో కూర్చోబెడతారు. నీకు తెలుసు కదా ఓకే. ట్రైనింగ్ ఎట్లుంటుంది. ట్రైనింగ్ లో ఎట్లుంటుందో అట్లనే మా ప్రతి అప్పుడు కాడ ఒక మెయింటెనెన్స్ మా ఉంటుంది. అప్పుడు ఎట్లా అంటే కొంచెం వేరే. మీకు మాకు బాగా చేంజెస్ ఉన్నాయి పవన్. అట్లా అందుకే నీకు ఫోన్ చేసిన. అయితే ఇక్కడ మనకు ట్రైనింగ్ లో కదా ప్రతిదీ ఇంక్రీస్ సీక్వెన్స్ అన్నట్టు అక్కడనే స్టార్ట్ చేస్తారు మనకి. ఓకే. ఆ సీక్వెన్స్ లో కూర్చోబెడతారు. ఓకే. డిసిప్లిన్ ఉండాలంటారు. అవును. డిసిప్లిన్ అక్కడనే స్టార్ట్ అవుతుంది మనకు. ఓకే. అక్కడ నుండి ఫస్ట్ ఒక ఫామ్ ఫిల్అప్ చేసేది ఉంటుంది. 3 టేబుల్స్ ఉంటాయి. ఓకే. 3 టేబుల్స్ దగ్గరికి తీసుకుపోతారు. అక్కడ మనం డివైడ్ చేస్తారు. ఓకే. కూర్చోబెడతారు. అది సంథింగ్ ఒక ఫామ్ ఉంటుంది, అపెండిక్స్ అన్నట్టు. ఓకే. ఆ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ మనం ఫిల్ చేయాలి. మనం వితౌట్ మిస్టేక్స్ ఖచ్చితంగా చెప్తారు, మిస్టేక్ చేయకండి అని. ఓకే. ఓకే. ఫాస్ట్ చెప్పు పవన్. టైం తక్కువ ఉంది. ఓకే బ్రో. అయితే ఫిల్ చేయాలి. అందులో మన నేమ్, మన డీటెయిల్స్, మన కేటగిరీ పర్ఫెక్ట్ చేయాలి. ఒక ఫోటో అటాచ్ చేయాలి దానికి. అక్కడ దానికి ఆ టేబుల్ దగ్గర సబ్మిట్ చేయాలి. అది అయిపోయినాక డైరెక్ట్ మళ్ళీ మన బయోమెట్రిక్ అక్కడ తీసుకుపోతారు కానిస్టేబుల్స్. ఓకేనే. ఆ బయోమెట్రిక్ కి తీసుకుంటారు. ఓకే అయితే ఓకే, లేకపోతే పక్కకు నిల్చోబెడతారు. వాళ్ళకి వేరే ప్రాసెస్ ఉంటుంది. అవును. అక్కడ నుండి డైరెక్ట్ మెజర్మెంట్స్ కి తీసుకెళ్తారు. మెజర్మెంట్స్ దగ్గర ఫస్ట్ హైట్ కదా. ఉంటారు. ఫస్ట్ హైట్ చూస్తారు. అక్కడ ఎట్లా అంటే 170 ఇట్లా మెజర్మెంట్ ఇట్లా ఖచ్చితంగా ఉండాలి. హైట్ అనేది తక్కువ ఉంటే కన్సిడర్ చేయరు. మా అప్పుడు కూడా అంతే. ఖచ్చితంగా చూసిర్రు. ఖచ్చితంగా 170 ఉండాలంటే. అక్కడ సార్ కూడా రిస్క్ తీసుకోరు హైట్ విషయాలు. ఎందుకంటే కమాండెంట్ సార్ వాళ్ళు వస్తే రిస్క్ అవుతుంది వాళ్ళకు. ఇంకొకటి ఏంటంటే పవన్, హైట్ విషయాలు ఎందుకంటే మనకు ఇక్కడే చెక్ చేసి ఇప్పుడు ఇక్కడ సపోజ్ మనకు 169 వచ్చిన వాళ్ళని పాస్ చేసిర్రు అనుకో, మనకు ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చెక్ చేస్తారు హైట్, తెలుసా? ఇబ్బంది అవుతుంది. అక్కడ పోయింది అనుకో, అక్కడ నువ్వు పోతే ఇక పోయినట్టే నువ్వు. ఇక మళ్ళీ అక్కడ తీసే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు అక్కడ కూడా మనకు. నెక్స్ట్ అయినాక అందుకే హైట్ విషయంలో వాళ్ళు రిస్క్ తీసుకోరు మనకి. అవునవును హరీష్. అయితే నెక్స్ట్ టెస్ట్ ఉంటుంది. ఓకే. టెస్ట్ ఎట్లా అంటే కొంచెం ఎక్స్క్యూజ్ ఉంటుంది. ఎట్లా అంటే 679 ఇట్లున్నా తీసుకుంటాడు. కానీ ఎక్స్పాండ్ ఖచ్చితంగా 5 కావాలి. ఎక్స్పాన్షన్ రావాలా? ఎక్స్పాన్షన్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి, లేకపోతే తీసుకోరు. టెస్ట్ కొంచెం తక్కువ ఎక్స్క్యూజ్ చేస్తారు. అది అంటే పెద్ద సార్లు కమాండెంట్ సార్ అయినా వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారు, వాళ్ళు మంచి ఊర్లు ఉంటాయి టెస్ట్ విషయంలో. ఎందుకంటే హైట్ పెరగలేదు, డిపెండ్ ఆన్ టైం అది. హైట్ పెరగలేము, చెస్ట్ పెరుగుతుంది ఎట్లా. అందుకే అనుకుంటారు. నెక్స్ట్ అయినాక మనకు వామప్ చేసుకోవడానికి టైం ఇస్తారు. టాయిలెట్ వెయిట్ గురించి చెక్ చేసి చూస్తారు. వెయిట్ కూడా చూసారు. వెయిట్ లో అసలు ఫెయిల్ చేస్తారా? వెయిట్ గురించి చాలా మంది భయపడతారు అట్లా మన వాళ్ళు. వెయిట్ ఫెయిల్ అంటే రీమెడికల్ రాస్తారు. అంటే మనకు దాదాపు అయితే ఎక్కువ రీమెడికల్ పడ్డరా ఇప్పుడు? మీ అప్పుడు పడ్డారు.
అండర్ వెయిట్ ఉన్న ఓవర్ వాళ్ళు వెయిట్ అవుతారు, ఉంటాయి. ఓవర్ వెయిట్ బాగా ఉంటే బాగా ఒక ఓవర్ 10 కిలోలు ఎక్కువ ఉంటే పోతారు కదా, ఐ మీన్ అవునవును ఏదైనా రీమెడికల్ వస్తారు కదా. ఓవర్గానే ఏదైనా ఓవర్గా ఓవర్గా అంటే ఉండద్దు. ఓవర్గా తక్కువ ఉన్నా ఓవర్ ఎక్కువ ఉన్నా తీసేస్తారు, అన్ని మరి కొంచెం చూస్తారు. తక్కువ ఉన్నా కొంచెం ఎక్కువ ఉన్నా ఏం కాదు కదా. ఏం కాదు ఒక 2-3 కేజెస్ 5 కేజెస్ దాకా ఓకే. అదే 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 ఇంకా ఆ, అది సార్ను బట్టి అది కూడా అంతే కదా. అక్కడ సారు కొంచెం బెటర్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఎక్స్క్యూజ్ చేస్తాడు. సార్ స్ట్రిక్ట్ అయితే 2-3 కిలోలు ఎక్కువ ఉన్నా రీమెడికల్ వస్తాడు. ఓకే. అందులో పెద్ద ప్రాబ్లం లేదు, 2-3 కేజెస్ ఈజీగా మనం మేనేజ్ చేసుకోవచ్చు రీమెడికల్. చాలా మంది అంతే, వాళ్ళు అట్లా వెయిట్ వెళ్ళి గురించి డిస్క్వాలిఫై చేయరు పవన్ దాదాపు. మా అప్పుడైతే చేయరు. అసలు తక్కువ తక్కువ అంటే తక్కువ, రేర్ కేసెస్. దాని గురించి టెన్షన్ అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే అక్కడ నుండి మనకు ట్రాక్ రన్నింగ్ ట్రాక్ కాడ మస్తు సపోర్ట్ చేస్తారు, మస్తు ఎంకరేజ్మెంట్ చేస్తారు సార్లు. మన మంచిగా ఎంకరేజ్ చేస్తారు. స్టార్ట్ చేస్తారు, అక్కడ కూర్చోబెడతారు, 5 నిమిషాలు మన గురించి మాట్లాడతారు. ఫస్ట్ కొట్టాలి, ఇదే మీద లైఫ్ అన్నట్టు మనకు బూస్టింగ్ ఇస్తారు మంచిగా. అవును, బూస్టింగ్ ఇస్తారు. మనం అక్కడ మంచిగా ఇన్స్పైర్ అవుతాం, ఫస్ట్ బూస్టప్ అవుతాం, ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ వాళ్ళు ఇస్తారు. అవును, టైమర్ స్టార్ట్ చేస్తారు. మనం మాక్సిమం ఆ ముందు రోలో ఉండడానికి ట్రై చేయాలి. ఓకే, కొంచెం బెటర్. మధ్యలో ఉంటే కొంచెం ఎందుకంటే మనకు ఇది నేను కూడా చెప్పిన ఒక వీడియోలో చెప్పిన అనుకుంటే ఈ విషయం. ఎట్లా అంటే మనం ముందుండడం వల్ల లాస్ట్ ఉన్నోనికి ముందున్నోనికి ఒక మినిమం ఒక 10 సెకండ్స్ అన్న సేవ్ అవుతుంది పవన్. అవునవును, మాక్సిమం 10 సెకండ్స్ అన్న సేవ్ అవుతుంది. అందుకని ముందుకు రావడానికి ట్రై చేయాలి. అందరిని దొబ్బుకుంటూ ముందుకు రావాలి ఫస్ట్, ఈ విధి లేకముందే. ముందు ఉండాలి. బ్యాక్ ఉంటే బ్యాక్ పడిపోతాం, మధ్యలో ఉంటే వాళ్ళు వీళ్ళతో అటు ఇటు దబ్బుడులకి స్టక్ అయిపోతాం. అవును, స్టక్ అయిపోతాం, బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. అదొకటి. మా ట్రాక్ నాది రామగుండం ట్రాక్ హరీష్, అక్కడ బాగానే ఉంటుంది, అన్నిటికన్నా బెటర్ ట్రాక్. కాకపోతే ఒక్కటి ఏంటంటే నెగిటివ్, టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి, అదొక్కటి, అంతే, ఏం లేదు చెప్పాల్సింది. రామగుండం టాప్ టాప్. ఓకే, క్లియర్ ట్రాక్. ఓకే, అక్కడ ట్రాక్ రన్నింగ్ స్టార్ట్ చేసినాక టర్నింగ్ లైన్ మీద సార్లు వాటర్ వాటర్ ఉంటాయి అక్కడ తాగడానికి. వాటర్ ఉంటాయి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. టోకెన్ మీకు టోకెన్ ఎక్కడ ఇచ్చిర్రు? మీకు ఇక్కడ రామగుండంలో ఎక్కడ టోకెన్ మధ్యలో ఇస్తారా లేకుంటే లాస్ట్లో ఇస్తారా రన్నింగ్? అంటే ఎన్ని కిలోమీటర్స్ తర్వాత ఇస్తారు? 2.5. 2.5 ఓకే. 2.5 అది 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 లేకపోతే ఇంకా అంతే కదా, రన్నింగ్ కొట్టినా లాభం లేదు. ఖచ్చితంగా క్యారీ చేయాలి లాస్ట్ దాకా, లేకపోతే మనం కన్సిడర్ చేయరు. పక్క ఖచ్చితంగా క్యారీ చేయాలి అది. పవన్ తొందరగా కానీ టైం తక్కువ ఉంది, తొందర చేసేద్దాం. ఓకే హరీష్, ఇంకా చెప్పు. అయితే రన్నింగ్ అయిపోయినాక ఎట్లా అంటే డిస్క్వాలిఫై అయిన వాళ్ళని ఫోటో తీసుకొని పంపించేస్తారు. క్వాలిఫై అయిన వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పంపిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక డాక్యుమెంట్స్లలో డొమెన్షియల్ అనెక్సర్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళాలి. డాక్యుమెంట్స్ గురించి నేను అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తా, నువ్వు దీని గురించి చెప్పు, నార్మల్ షార్ట్ కట్ చెప్పేసి. అదే డాక్యుమెంట్స్ క్లియర్ అయితే ఓకే. అదే రోజు రన్నింగ్ తర్వాత ఎంతైనా మనకి మెడికల్ అదే రోజు స్టార్ట్ చేస్తారా మెడికల్? అదే రోజు స్టార్ట్ అవుతుంది. అంటే డాక్యుమెంట్స్ ఓకే అయినాక మనల్ని మెడికల్కి పంపించేస్తారు. అక్కడ యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఎక్స్రే, చెస్ట్ది. ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు, అది అయిపోద్ది. నెక్స్ట్ అక్కడ టేబుల్స్ ఉంటాయి, 3 టేబుల్స్ ఉంటాయి. ఒకసారి స్ట్రిక్ట్ ఉంటాడు, ఒకసారి లూజ్ ఉంటాడు. అదే దాని గురించి మన అదృష్టం అనుకోవాలి. అదృష్టం మన అదృష్టం. నాకైతే టఫ్ సార్ పడ్డాడు, గట్టిగా జరిగింది. నేను మెడికల్ డైరెక్ట్ ఫిట్ అయినా? నువ్వు డైరెక్ట్ ఫిట్? నేను ఓకే, డైరెక్ట్ ఫిట్. మెయిన్గా పవన్ అయితే మనకు రీమెడికల్లో ఎక్కువ మందిని దేంట్లో ఫెయిల్ చేసిండు దాదాపు? ఎక్కువ మంది డిఎన్ఎస్ రాసిండు, ఐస్ ఒకటి, ఐస్ ఏమన్నా కంటి మీద ఏమైనా మరకలు ఉంటే వాళ్ళ క్లారిటీ కోసం అదొకటి రాసిండు. ఐస్ బాగా ఇంపార్టెంట్ మనకు. అవును, అదొకటి. ఇంకోటి ఏంటంటే స్వెట్ మెయిన్. స్వెట్ మ్యాక్సిమం దాన్ని కవర్ చేసుకుని చూడాలి. ఫుల్ డ్రైయర్లు వేసుకొని పోవాలి. అవును, ఫుల్ డ్రైయర్లు వేసుకొని సార్ చూసేటప్పుడు మ్యాక్సిమం వెనక రాసుకోవాలి ఇట్లా. అవును, అదొకటి. కింద కాళ్ళు, అదొకటి జాగ్రత్త. మెడికల్ దేంట్లో ఫెయిల్ చేసారు దాదాపు? డైరెక్ట్ అన్ఫిట్ ఒకటి, కలర్ బ్లైండ్నెస్. ఓకే, మ్యాక్సిమం మిగతా అన్ని మెడికల్ అంతే. డిఎన్ఎస్, కొంతమందికి ఫ్లాట్ ఫుట్, ఐస్. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇంకొకటి వెరికోసిస్.
ఆహా! అది ఇవి అబ్బో! నేను డేంజర్ అది. చేసినాయి. మా 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 బ్యాచ్‌లో ఇవే ఇంతే. ఇంకొకటేందంటే నువ్వు మరి మెడికల్ గురించి నువ్వు ఫస్ట్ నుంచి ఏమన్నా జాగ్రత్తలు తీసుకున్నావా? జాగ్రత్తలంటే ఒకటి హ్మ్. జీబీలు తీసుకొని పోవాలి. హ్మ్. జీబీలు అంటే ఫస్ట్ నుంచి రన్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏమన్నా తీసుకున్నావా అట్లా అంటున్నా? ఫస్ట్ నుండి మనం చూసుకోవాల్సినది డిఎన్ఎస్ ఒకటి. ఆ! డిఎన్ఎస్ అది అంత తొందర అయిపోదు చేస్తే. అవును. అవును. సో మనం ఫస్ట్ నుండి అది చూసుకోవాలి. ఐ ఆ! సైట్ చూసుకోవాలి. ఆ! ఇవి చూసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. క్యారెట్, ఐస్ గురించి అయితే ఫుడ్ క్యారెట్, గురించి మంచిగా పాలు ఫుడ్ డైట్ ఇలాంటి మెయింటైన్ చేయాలి. అవును. ఫుడ్ హ్మ్. డైట్ మెయింటైన్ చేయాలి. క్యారెట్ హ్మ్. తింటే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. క్యారెట్ ఖచ్చితంగా. అంతే. హ్మ్. క్యారెట్, ఆకుకూరలు, ఫ్రూట్స్ ఎక్కువ తినాలే. ఫిష్, సీజనల్ ఫ్రూట్స్, ఫ్రూట్స్ ఎక్కువ తినాలే. హ్మ్. ఇలాంటి జాగ్రత్త ఖచ్చితంగా తీసుకున్నాను నేను. క్యారెట్లు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే. ఐస్ మన మొబైల్ ఎక్కువ నైట్ యూజ్ చేయొద్దు. ఓకే. మెడికల్ పోయే ముందు కొన్ని రోజులు మెడికల్‌కి ముందు కొన్ని రోజులు మొబైల్ చూడకపోతే ఏమైతది నైట్ టైమ్‌లో గదా! ఏం కాదు. అది కూడా అంతే నైటే. గదా! నైట్ చూడకపోతే సరిపోతుంది. అంతే. ఆ, అంతే. మళ్ళా ఇంకా మీ మెడికల్ మెడికల్ తర్వాత? మెడికల్ తర్వాత ఏం చేసిల్లు? మెడికల్ మొత్తం తర్వాత మెడికల్ అయిన తర్వాత? ఆ! మెడికల్ అయిపోయినాక మన సంతకాలు అన్ని తీసుకుంటారు. ఆ! మన మిగతా రిపోర్ట్స్ వస్తాయి, అన్నీ అయిపోతాయి. తర్వాత ఫిట్ ఎవరు అన్ఫిట్ ఎవరు అనేది చెప్పేస్తారు. ఓకే. ఫిట్ ఫిట్ అయిన వాళ్ళకేమో ఏమి ఇవ్వరు, జస్ట్ ఫిట్టర్ అని చెప్పి అక్కడ ఆ! సార్ ఉంటాడు, ఎస్ఐ మా సార్ అప్పుడైతే సంథింగ్ ఒకటి మీ అప్పుడు ఏమి ఇయ్యలేదు కావచ్చు. కానీ మా అప్పుడైతే ఒకటి సర్టిఫికేట్ ఇచ్చిల్లు. అంటే మెడికల్ క్వాలిఫై అయినావు, నువ్వు ఇంత వెయిట్ ఉంటావు. అందులో అన్నీ ఉంటాయి అన్నట్టు. మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు. అదొక ఇస్తారు. అది కట్టుకొని ఇంటికి రావాలంటారు. మీ అప్పుడు ఏమి ఇయ్యలేదు అయితే? మాకేం కదా హరీష్. అయితే జస్ట్ ఆ! ఫిట్ అయ్యారు అని చెప్పేసి ఓకే. ఫోటో తీసేసుకొని ఫోటో తీసుకుంటారు. అవును. పంపించేస్తారు. హ్మ్. మెరిట్ లిస్ట్ మీ పేరు చూసుకోరని చెప్తారు సీదా. ఓకే. అన్ఫిట్ అయిన అంతే. వాళ్ళకు అన్ఫిట్ అది రీమెడికల్ రాసిన వాళ్ళకు వాళ్ళ మెడికల్ పంపిస్తారు అక్కడి డాక్యుమెంట్స్ నుంచి. ఇచ్చి పంపిస్తారు. ఓకే అంతే, పవన్. ఏం లేదు. ఓకే పవన్. మంచి టైము ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అంత ఓకే హరీష్. హార్డ్ ట్రైనింగ్‌లో కూడా టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అబ్బా! ఇట్స్ ఓకే హరీష్. ఓకే మరి. మళ్ళీ ఓకే ఓకే చేస్తాను నేను నీకు. ఓకేనా? ఓకే హరీష్, బాయ్. రైట్. బాయ్.